కావలి పురపాలక సంఘ పరిధిలోని ముస్నూరు గ్రామంలోని హనుమ క్షేత్రంలో హనుమత్ జయంతి సందర్భంగా శుక్రవారం రాత్రి పల్లకి సేవ ఘనంగా జరిగింది. కావలి ఏరియా వైద్యశాల 100 పడకల హాస్పిటల్ సరిపోయినంత మంది వైద్యులు, నర్సులు, సిబ్బంది, టెక్నీషియన్లు అయినా గైనిక్ వార్డులో ఉన్న తల్లులు, పిల్లల పరిస్థితి శుక్రవారం రాత్రి చాలా దారుణంగా ఉంది. కరెంటు కోత వల్ల వార్డులో దీపాలు వెలగలేదు, ఫ్యాన్లు తిరగలేదు, కొన్ని చోట్ల బల్బులు లేవు, ఫ్యాన్లు లేవు. హాస్పిటల్ కు జనరేటర్ ఉంది, అయితే అది వేసినా గైనిక్ వార్డులో కరెంటు సప్లై రాదు. ఎర్రటి ఎండాకాలం రాత్రులందు ఉక్కపోత, అప్పుడే ప్రపంచంలోకి అడుగిడి కళ్ళు తెరిచిన చిన్నారులకు ఉక్కపోత, అది భరించే రెస్ట్రిక్షన్ ఆ గంటల చిన్నారుల్లో ఉంటుందా? అలాగే ఆ చిన్నారులకు తన పేగుబంధం ద్వారా జన్మనిచ్చిన తల్లుల ఆరాటం అది వైద్యులకే తెలుసు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ దవాఖానాకు ఉంటే దాని వినియోగదారులు బాధలు పడుతూ రోగాలు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎంతసేపు అయిందమ్మా కరెంట్ పోయి? ఎంతసేపు అయింది కరెంట్ పోయి? 5 నిమిషాలు. ఏ ఊరు మీది? ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? మంగళవారం నుంచి మంగళవారం నుంచి కరెంట్ పోయిన పరిస్థితి లేదు. ముస్నూరు హనుమ క్షేత్రంలో హనుమ జయంతి సందర్భంగా శుక్రవారం రాత్రి ఆలయం దీప అలంకరణ భక్తులను అలరింపచేసింది.
భార్య మొహం తెప్పించండి పోతుంటే పని చేయాల్సి వస్తుందని మేము యాడ్ చేస్తామని మాట్లాడితే అడ్డం పెట్టున్నారు వాళ్ళకి ఇస్తావు కదా ఈ పక్కన పెడతారా నేను కూడా వస్తాను పెడతామని పెట్టాము మేము హాస్పిటల్ పోయారా కావలిపట్టణం 5 నందళ్ల కూడలి సమీపంలోని మఠం బజార్లో ఒకే విద్యుత్ స్తంభంపై హైటెన్షన్ మరియు లో టెన్షన్ వైర్లు నడుస్తున్నాయి. అయితే ఆ వైర్లు చెట్లకు తగులుతూ పోతున్నాయి. దీని కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి కరెంటు పోవడంతో పాటు గృహోపకరణాలైన ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పాడయ్యే ప్రమాదం ఉందని మఠం బజార్ వీధి నివాసితులు పేర్కొంటున్నారు. కరెంటు అధికారులు లైన్కు తగిలే చెట్ల కొమ్మలను నరికించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కావలి రూరల్ మండలంలోని మద్రిపాడులో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామికి పల్లకి సేవ ఘనంగా జరిగింది. అర్చక స్వామి రమేష్ ఆచార్యులు ఆధ్వర్యంలో హనుమ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.